దాదాపు 10 సంవత్సరాలుగా వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి గారు నిన్న రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. ఇది నిజంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బ, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంత సడన్గా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం వెనుక నాకు కనిపించే కారణాలు: ఒకటి, జగన్ గారి అక్రమాస్తుల కేసులో నీటుగా ఉన్నారు. ఇప్పుడు దీని నుంచి రిలీవ్ చేస్తారని చెప్పేసి కేంద్రం నుంచి హామీ వచ్చిందా తెలీదు. 2, వైసీపీని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన కుట్రలో భాగమా? 3, చిరంజీవి గారిని కేంద్ర మంత్రి చేయడానికి ఇది బీజేపీ పన్న కుట్ర తెలియదు. సో ఇవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి గారు వైసీపీకి చేసిన కృషి మరోలేనిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో లేని ఈ సమయంలో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయటం నిజంగా దురదృష్టకరం. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.